నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతల నిరాహార దీక్ష ఇంకా కొనసాగుతుంది. ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగబోతోంది. ప్రధాని విశాఖ వచ్చిన తర్వాత కూడా పోరాట కమిటీ నేతలు దీక్షలోనే ఉండబోతున్నారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు కార్మికులు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అసలు ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఏ విధంగా గమనించాలో తెలుసుకుందాం. సార్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు అపాయింట్మెంట్ అడిగారు, అపాయింట్మెంట్ కూడా ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడలేదు. ఏ విధంగా అసలు ఈ మోడీ ఈరోజు వస్తున్న సందర్భంగా మొన్ననే కలెక్టర్ గారిని కలిసి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఒక 5 నిమిషాలు అని చెప్పి కోరడం అనేది జరిగింది. మేము మాట్లాడి చెబుతామని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఏదైతే స్థానికమైనటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా విన్నవించుకోవడం అనేది జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా అపాయింట్మెంట్ కోసం ఎటువంటి నిర్ణయం జరిగినట్టుగా మాకైతే మెసేజ్ అనేది లేదు. అంటే దీని అర్థం ఏంటంటే మమ్మల్ని కలవడానికి మోడీ గారికి ఇష్టం లేదు. దాన్ని కలిపేదానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. లేకపోతే ముఖ్యమంత్రి అడిగిన తర్వాత మనకి అపాయింట్మెంట్ అనేది ఇంత పోరాటం జరుగుతూ ఉంటే 4 సంవత్సరాలు బట్టి మాకు అపాయింట్మెంట్ ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అలాగే ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ వాళ్ళు ఆ పని అనేది ఈరోజు చేయడం లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇక రెండోది ఏంటంటే, మోడీ గారు వస్తున్న సందర్భంగా ఆయన ఏదో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, వాటికి అన్నిటికీ శంకుస్థాపన చేస్తామని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఎందువల్లంటే ఈరోజు అదానీకి అంబానీలకు అప్పచెప్పడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశోడిని అంతా అప్పచెప్పడానికే మోడీ వస్తూ ఉన్నాడు. దానికి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు ఎటువంటి నిర్ణయం చేసే పద్ధతిలో వీళ్ళు లేరు. ఎందువల్లంటే మేము అడిగింది ఏంటి, సెయిల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలపమన్నాం. అలాగే మాకు రా మెటీరియల్ ఏదైతే ఐరన్ ఓర్ ఇవ్వమన్నాం. అవి 2 ఇవ్వకుండా మీరు ఏ ప్రకటన చేసినా సరే అది మాకు సమ్మతం కాదు అని చెప్పదలుచుకున్నాం. మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూమిక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిక పోషించాలి. గతంలో ఈయన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, సార్ మాకు ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళండి అంటే, నేను ముఖ్యమంత్రి అయితే తీసుకెళ్తాను, నేను ముఖ్యమంత్రిని కాదు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి ఆయన చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారండి ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారు నాకెందుకు ఇస్తారు, నేను ముఖ్యమంత్రి అయితే నేను తీసుకెళ్తాను అఖిలపక్షాన్ని అని చెప్పిన పెద్ద మనిషి. ఈ 6 నెలలైనా ఈ రోజు వరకు ఉక్కు పోరాట కమిటీని ఎన్నోసార్లు అడిగాము. ఇక్కడ స్థానిక ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ చంద్రబాబు నాయుడు కూడా మాకు ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళండి, స్టీల్ ప్లాంట్ 4 సంవత్సరాలు బట్టి ఉద్యమం చేస్తున్నాం, ఈ ఒక 4 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వంలో కొనసాగిస్తామని ప్రకటన చేయాలి. అలాగే దీన్ని సెయిల్లో కలుపుతామని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి మీరు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో పూర్తిగా ఉన్నారు కాబట్టి, ఈరోజు మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఈ 4 సంవత్సరాల ఉద్యమాన్ని పులిస్టాప్ పెట్టండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలుపుతామని, అలాగే దీన్ని పూర్తి వైపు తీసుకొస్తామని ప్రధానమంత్రి ప్రకటన చేయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు కూడా మైన్స్, ఈ స్టీల్ ప్లాంట్ 40 సంవత్సరాలు బట్టి మైన్స్ మేము ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వమని కేంద్ర రాష్ట్రం అడుగుతున్నా సరే ఇవ్వకుండా, ఇంకా శంకుస్థాపన చేయని ఆర్సల్ మెటల్ గురించి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీజీ భారత్ ఇండస్ట్రీ మినిస్టర్ ఇంకా శంకుస్థాపన చేయని స్టీల్ ప్లాంట్కి మైన్స్ అడుగుతున్నారు. 40 సంవత్సరాల నుంచి ఇది మైన్స్ ఇవ్వమని ఎంతో ముత్తుకొని పోరాడుతున్న ఈ స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇవ్వకుండా ఎంత రాజకీయాలు చేస్తున్నారంటే చాలా అది మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ బాధ్యత ఎన్నికల ముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చారో, ఉక్కు కార్మికులకు హామీ ఇచ్చారు. అందుకే ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారికి 95,000 మెజార్టీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో భారీ మెజార్టీ వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద ఖచ్చితంగా ప్రధానిని ఒప్పించి సానుకూలమైనటువంటి ప్రకటన చేయించాలి. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలి. 6 నెలలుగా అధోగతి పాలైంది స్టీల్ ప్లాంట్ పరిస్థితి అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.